గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారు, గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు అనేక మంది ఎంపీలను తదితర అతిథులను పలకరిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. అసాధారణ ప్రతిభావంతులు, అనితర సాధ్యమైన కార్య దీక్ష దక్షులు, ప్రపంచ మేధావుల ప్రశంసలు అందుకుంటోన్న మన భారత ప్రధానమంత్రి గారికి ఈ వేదిక సాదరంగా సగౌరవంగా స్వాగతం పలుకుతుంది. ప్రజలంతా మీ కరతాళ ధ్వనులనే సంగీత నాదాలుగా తెలిపి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. Today's chief guest and the powerful Prime Minister of India, Sri Narendra Modi Garu, has arrived at this premises. కేంద్ర రైల్వే మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు వేదికను అలంకరించారు. వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. వివిధ స్టాల్స్ ను పరిశీలించేందుకై ప్రధాని గారు బయలువెళుతున్నారు.
జీలిన్, రాయ్పూర్, విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్స్, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోర్షన్లు పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి భారతదేశపు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వేదికను అలంకరించనున్నారు. ఇది సాధ్యమేనా? ఎప్పటికీ అసాధ్యం అనుకుంటున్న పనుల్ని సుసాధ్యం చేపించి చూసిన ధీశాలి భారత ప్రధాని, దేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరుగులా వ్యాపింపజేస్తున్న భారతమాత ముద్దు బిడ్డ, భారతదేశపు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మరికొద్ది క్షణాలలోనే వేదికను అలంకరించనున్నారు. భారత ప్రధాని, అసాధారణ ప్రతిభావంతులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. వారి వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచంద్ర గారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ శ్రీ అశ్విని మిశ్రా గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. భారత ప్రధాని, అసాధారణ ప్రతిభావంతులు, దేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్తున్న నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. नमस्कार। नमस्कार। जनमानस के सपनों को सच का प्रकाश देने वाले, हिंदुस्तान को सर्वोच्च शिखर पर ले जाने के लिए प्रतिबद्ध, राष्ट्रीय स्वाभिमान के प्रतीक माननीय प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी के आगमन से हम सब गौरवान्वित हैं। भारत के माननीय प्रधानमंत्री द्वारा आंध्र प्रदेश के लोगों को 10,700 करोड़ से अधिक की 7 बुनियादी विकास परियोजनाओं का शिलान्यास एवं लोकार्पण कर देश के नाम समर्पित करने के कार्यक्रम में माननीय प्रधानमंत्री महोदय जी का आभार व्यक्त करते हुए हार्दिक स्वागत करते हैं। मंच पर आसीन गणमान्य अतिथिगण, श्री बिश्वभूषण हरिचंदन जी, आंध्र प्रदेश के माननीय राज्यपाल, श्री वाई एस जगनमोहन रेड्डी जी, आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री,